అత్యంత కీలకమైన వార్త, 5 రాష్ట్రాల్లో ఎలక్షన్స్ నగారా మోగింది. కేరళ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ 3 పెద్ద రాష్ట్రాలు, పాండిచ్చేరి అండ్ అస్సాం, మొత్తం 5 రాష్ట్రాల్లో ఎలక్షన్స్ జరగబోతున్నాయి. చాలా కీలకమైన ఎలక్షన్స్ ఇవి. సో మొన్నటి వరకు ఒక లెక్క, ఇప్పుడు ఒక లెక్క. బీజేపీకి ఒక పెద్ద టాస్కే ఇది. ఎందుకంటే బెంగాల్లో కమ్యూనిస్టు పార్టీలను వెనక్కి నెట్టి మమతా బెనర్జీ వర్సెస్ బీజేపీకి అక్కడ ఫైట్ నడుస్తున్నది. 30 ఏళ్లకు పైగా అధికారంలో ఉన్న కమ్యూనిస్టులు అక్కడ నందిగ్రామ్ ఇష్యూతో అక్కడ ఉన్నటువంటి దీంతో వాళ్ళు మొత్తం చాలా దారుణంగా దెబ్బతిన్నారు. మళ్ళీ వాళ్ళు కొంత రివైవ్ అవడానికి ప్రయత్నం చేస్తున్నారు కానీ సాధ్యం కావట్లేదు. సో ఇప్పుడు కూడా పశ్చిమ బెంగాల్లో బీజేపీ వర్సెస్ తృణమూల్ కాంగ్రెస్గా పోటీ నడుస్తున్నది. మమతా బెనర్జీ 4వసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నది. ఇప్పటికీ ఆమె 3 సార్లు ముఖ్యమంత్రిగా అయ్యారు, గెలిచారు, ఇప్పుడు 4వసారి. సో ఇప్పుడు ఈ రాష్ట్రాల్లో ముఖ్యంగా ఇటు పశ్చిమ బెంగాల్ అండ్ అస్సాం ఈ మైగ్రేషన్ అనే అంశం మీద బీజేపీ వాళ్ళు ఒక లైన్ తీసుకొని ముందుకెళ్తున్నారు. సో అక్కడి నుంచి అంటే వేరే బంగ్లాదేశ్ నుంచి అక్కడి నుంచి ఇక్కడి నుంచి వచ్చి చొరబాట్లు ఎక్కువైపోయినాయని అక్కడ ఇక్కడ అస్సాంలో పెద్ద ఎత్తున ఒక చర్చ. అండ్ కేరళలో అక్కడ అయితే ఎల్డీఎఫ్ లేదంటే యూడీఎఫ్ ఈ 2 ప్రభుత్వాలే మార్చుకుంటూ ఉంటాయి. అక్కడ కొంత ఇబ్బందికరమైనటువంటి పరిణామమే. సో ఈ 3 రాష్ట్రాల్లో చాలా కీలకం. మరి 3 రాష్ట్రాల్లో గనక బీజేపీ ఇక్కడ 3 1-2 గెలవగలిగిన గొప్పగా మనం చెప్పుకోవాల్సిందే. కానీ ఆ సిచ్యువేషన్ ఉంటుందంటే అంత ఈజీ అయితే కాదు. చూడాలి మరి ఏం జరుగుతుంది అనేది. అక్కడ ఉన్న ప్రజలు ఓట్లు వేస్తారు కాబట్టి వాళ్ళు చెప్పాలి. 5 నగారా, బెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సోం రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతం పాండిచ్చేరి, పుదుచ్చేరి, అక్కడ ఎలక్షన్స్ జరగబోతున్నాయి. పలు రాష్ట్రాల్లోని 8 స్థానాలకు ఉప ఎన్నికలు కూడా జరగబోతున్నాయి. కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. బెంగాల్లో ఏప్రిల్ 23, ఏప్రిల్ 29 2 విడతల్లో జరుగుతుంది. తమిళనాడులో ఏప్రిల్ 23న ఫస్ట్ ఫేజ్లో జరుగుతుంది. అంటే ఇక్కడ 2 ఫేజెస్లో జరిగే ఎలక్షన్ ఎక్కడ అంటే ఓన్లీ బెంగాల్ 23 అండ్ 29. తమిళనాడులో సింగిల్ ఫేజ్ ఏప్రిల్ 23 అండ్ మిగతా కేరళ కానీ అస్సోం కానీ అండ్ కేంద్రపాలిత ప్రాంతం పాండిచ్చేరిలో కానీ సింగిల్ ఫేజ్లోనే ఏప్రిల్ 9న ఎలక్షన్ జరగబోతున్నాయి. ఇప్పుడు ఆ 5 రాష్ట్రాల్లో ఎలక్షన్ కోడ్ కూడా అమల్లోకి వచ్చింది. నిన్న ఎలక్షన్ కమిషనర్ ఈ షెడ్యూల్ని రిలీజ్ చేశారు. దేశ రాజకీయాల్లో అత్యంత కీలకంగా భావిస్తున్న మరో ఎన్నికల ఘట్టానికి నగారా మోగింది. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సోం రాష్ట్రాలతో పాటు కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదివారం షెడ్యూల్ ప్రకటించింది. దేశంలో అందరి దృష్టి కేంద్రీకృతమై ఉన్న పశ్చిమ బెంగాల్లో ఏప్రిల్ 23, 29 తేదీల్లో కేవలం 2 దశల్లోనే ఎన్నికలు జరగబోతున్నాయి. తమిళనాడు, అస్సోం, కేరళ, పుదుచ్చేరిలో ఒకే విడత. తమిళనాడులో ఏప్రిల్ 23వ తేదీన, అస్సోం, కేరళ, పుదుచ్చేరిలో ఏప్రిల్ 9న పోలింగ్ జరుగుతుందని ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ ప్రకటించారు. సో ఇట్లా ఇక్కడ ఎలక్షన్ కోడ్ వెంటనే అమల్లోకి వస్తుందని చెప్పారు. ఈ అన్ని అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మే 4వ తేదీన ప్రకటిస్తారు. ఆ రోజు పెద్ద బిగ్ డేగా చెప్పుకోవచ్చు మనం, జడ్జిమెంట్ డే. మే 4th రిజల్ట్ డే. ఈ ఎన్నికలతో పాటు గోవా, గుజరాత్, కర్ణాటక, మహారాష్ట్ర, నాగాలాండ్, త్రిపుర రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న 8 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగబోతున్నాయి. గోవా, కర్ణాటక, నాగాలాండ్, త్రిపుర రాష్ట్రాల్లో ఉప ఎన్నికలు ఏప్రిల్ 9న జరగనుండగా గుజరాత్, మహారాష్ట్ర ఉప ఎన్నికలు ఏప్రిల్ 23న నిర్వహిస్తారట. వివాదాలపైన స్పందించబోం. ఎన్నికల జాబితాలో అనర్హులైన ఓటర్లను తొలగించేందుకు, అర్హులకు అవకాశం కల్పించేందుకు రాజ్యాంగంలోని 326 అధికరణ ప్రకారం ప్రత్యేక విస్తృత ఓటర్ల జాబితా సవరణ చేపట్టినట్లు సిఈసి జ్ఞానేష్ కుమార్ తెలిపారు. స్వచ్ఛమైన ఎన్నికల జాబితా నిజమైన ప్రజాస్వామ్యానికి పునాది. పశ్చిమ బెంగాల్ ఓటర్ల జాబితాపై వివాదాలు, కేసుల గురించి తాను మాట్లాడబోను. ఈ దేశ చట్టాలు, ప్రవర్తన నియమావళికి అనుగుణంగానే ఎన్నికలు జరుగుతాయి. తప్పుడు సమాచారం, డీప్ ఫేక్ వార్తలపై కఠిన చర్యలు తీసుకుంటాం. వాటిని గమనించి ఎఫ్ఐఆర్ దాఖలు చేసేందుకు రాష్ట్ర నోడల్ అధికారులను నియమించాం. రాజకీయ పార్టీల నేతల ప్రకటనల్ని తాము పట్టించుకోబోం, వాటికి స్పందించలేము. ఎన్నికలకు ముందు కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు పథకాలు ప్రకటించడంపై స్పందిస్తూ ప్రజాస్వామ్య వ్యవస్థలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు విధాన నిర్ణయాలు తీసుకునే అధికారం ఉంది. కానీ ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చిన తర్వాత ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసే ఏ నిర్ణయాన్ని అనుమతించబోం. ప్రతి పోలింగ్ స్టేషన్లో 100% పారదర్శకత ఉండేలా వెబ్కాస్టింగ్ జరుగుతుందని, ప్రతి 2 గంటలకు ఒకసారి పోలైన ఓట్ల సంఖ్యను ప్రకటిస్తామని చెప్పారు. బెంగాల్లో ఫస్ట్ ఫేజ్ ఎలక్షన్కి సంబంధించిన నోటిఫికేషన్ 30th రాబోతున్నదట.
ఓకే, సో ఇట్లా ఆయా రాష్ట్రాల్లో ఎలక్షన్ షెడ్యూల్ వచ్చింది, నోటిఫికేషన్స్ ఆయా డేట్స్లో వస్తుంది అనమాట. మొత్తం ఎంతమంది ఓటర్లు? 17,40,00,000 మంది ఓటర్లు ఈ పోలింగ్లో పాల్గొనబోతున్నారట. అన్ని రాష్ట్రాల్లో కలిసి నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతం. మొత్తం 824 అసెంబ్లీ నియోజకవర్గాలట. 17.4 కోట్ల మంది అర్హులైన ఓటర్లు. వీరిలో అత్యధికంగా పశ్చిమ బెంగాల్లో 6,44,00,000 మంది ఓటర్లు ఉన్నారు. చాలా చాలా పెద్ద రాష్ట్రం ఇది. తమిళనాడులో 5,67,00,000 ఉన్నారు, పెద్ద రాష్ట్రమే. కేరళ 2,70,00,000 మంది ఉన్నారు. సో ఈ 3 చాలా పెద్ద రాష్ట్రాలు. అస్సాంలో కూడా 2,50,00,000 మంది ఉన్నారు, అక్కడ తక్కువేం లేరు. పుదుచ్చేరిలో 9,44,000 మంది ఓటర్లు ఉన్నారు, కేంద్రపాలిత ప్రాంతం ఇది. ఈ 5 రాష్ట్రాల్లో 2,19,000 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నారు. దాదాపు 25 లక్షల మంది ఎన్నికల అధికారులు విధుల్లో పాల్గొంటారు. 126 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్న అస్సాం అసెంబ్లీ పదవీ కాలం మే 20న ముగుస్తున్నది. 30 నియోజకవర్గాలున్న పుదుచ్చేరి అసెంబ్లీ గడువు జూన్ 15న ముగుస్తున్నది. అయితే 234 నియోజకవర్గాలున్న తమిళనాడు అసెంబ్లీ పదవీ కాలం మే 10వ తేదీన, 140 నియోజకవర్గాలున్న కేరళ అసెంబ్లీ పదవీ కాలం మే 23వ తేదీన, 294 స్థానాలున్న పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ గడువు మే 7వ తేదీన ముగియబోతున్నది. సో ఆల్మోస్ట్ అన్నీ మనకంటే చాలా చాలా పెద్ద రాష్ట్రాలు. ఇప్పుడు అస్సాం కూడా మనకంటే, మన 119 అయితే వాళ్ళు 126 నియోజకవర్గాలు ఉన్నాయి అక్కడ. కాకపోతే జనాభా ఓటర్ల సంఖ్య కూడా మనకంటే ఇదిగానే ఉన్నది, మనతో సమానంగా ఆల్మోస్ట్. పశ్చిమ బెంగాల్ అండ్ కేరళ ఈ రాష్ట్రాలు, తమిళనాడు అయితే చాలా పెద్ద రాష్ట్రాలు. సో ఈ ఎలక్షన్ జరగబోతున్నాయి, చూడాలి మరి రిజల్ట్ ఎట్లుంటుంది ఏంటి అన్నది. చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఇక ప్రచారం స్టార్ట్ అయితే తెలుసు కదా ఎట్లుంటుంది రాజకీయ నాయకులది. ఇక పశ్చిమ బెంగాల్ మొత్తం ఇక అటు బెంగాల్ అని, రోహింగ్యాలని, దీని మీదనే చర్చ ఉండబోతున్నది. ఇంకది ఎక్కడ దాకా వస్తుంది ఏందన్నది చూడాలి. సో ఇవన్నీ కూడా కొంత ఇండియా కూటమిలో ఉన్న పార్టీలు, ఇటు కమ్యూనిస్ట్ పార్టీలు కానీ, ఇటు ఇక్కడ కాంగ్రెస్ ఒంటరిగా, తమిళనాడులో ఒంటరిగా వాళ్ళు చేయడానికి ఇది లేదు. ఎందుకంటే తమిళనాడులో అయితే డిఎంకే, లేకపోతే అన్నా డిఎంకే, ఆర్ ఇప్పుడు విజయ్ది కొత్త పార్టీ వచ్చింది. సో బీజేపీ ఉన్నది, ఇప్పుడు అధికారంలో డిఎంకే పార్టీ ఉన్నది. కాకపోతే అన్నా డిఎంకే జయలలిత మరణం తర్వాత బాగా దారుణంగా దెబ్బతిన్నది. సో అక్కడ అలయన్స్లు ఎట్లా ఉంటాయి అన్నది చూడాలి. సో డిఎంకే అయితే హాట్ ఫేవరెట్గా బరిలోకి దిగుతున్నది. మరి ఆ విజయ్ ఎంతవరకు ప్రభావితం చేయగలుగుతారు, అన్నా డిఎంకే ఎంతవరకు పోటీ ఇస్తారని చూడాలి. పశ్చిమ బెంగాల్లో ఒకవైపున కమ్యూనిస్టులు, ఇంకోవైపున మమతా బెనర్జీ, ఇంకోవైపున బీజేపీ. ఫైట్ అయితే లాస్ట్ ఎలక్షన్స్లో బీజేపీ వర్సెస్ మమతా బెనర్జీగా జరిగింది. ఈసారి కూడా అదే ఈక్వేషన్ ఉండే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి.